నిధులు కేటాయించిన పన్నుల్లో ఎందుకు అలసత్వం వహిస్తున్నారని అధికారులపై అసహనం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కుకట్పల్లి మెట్రో పార్క్ వద్ద ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇంజనీరింగ్, వాటర్ వర్క్స్, ఎస్ఎన్డిపి అదేవిధంగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ అధికారులతో నియోజకవర్గంలోని సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా నాలాలు, డ్రైనేజీ వ్యవస్థల అభివృద్ధి కొరకై గతంలోని 103 కోట్ల నిధులు కేటాయించామని, కానీ పనుల్లో ఎందుకు అలసత్వం చూపుతున్నారని అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కుకట్పల్లి నియోజకవర్గంలో డ్రైనేజీ వ్యవస్థ దాదాపు 80% పూర్తి చేసుకున్నామని, వాటర్ వర్క్స్ పనులు 90% పూర్తి చేసుకున్నామని, ఆనాడు త్వరితగతిగా పనులు పూర్తి చేసుకోబట్టే ఈనాడు నియోజకవర్గంలో కొంతమేర అయినా ఊపిరి పీల్చుకోగలుగుతున్నామని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీ, నాలాల విషయంలో అలసత్వం వహించొద్దని, అలాగే నూతనంగా మంజూరైన పనులకు త్వరగా టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. 100% ప్రాబ్లం ఉన్నది. ఇప్పుడు 20% దాకా 80% ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇప్పుడు 20% ప్రాబ్లం. ఇది గిట్ట కంప్లీట్ 7 కల్వర్టు గిట్ట కట్టినట్టయితే 7 కల్వర్ట్లు సాయం చేసినాం. అక్కడ నుంచి 18 సర్వే నంబర్ ఇక్కడ నుంచి వర్క్ చేయమని చెప్పినాం. కానీ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఆ వర్క్ కావట్లేదు. ఎందుకంటే అధికారులు దాని మీద సీరియస్ తీసుకుంటలేదు. వర్షాకాలం వచ్చినప్పుడు తిరుగుడు తప్ప ఎస్ఎన్డిపి వర్క్ స్టార్ట్ అయిపోయి 2.5 ఏళ్ళు అయినప్పుడు కూడా, టెండర్ అయిపోయినప్పుడు కూడా ఇప్పటి చేయట్లేదు. కొన్ని ఇష్యూగా తీసుకుంటే మొన్న నేను కమిషనర్ గారు, నేను మా జెర్సీ గారు ఆఫీసర్లు తిరిగినప్పుడు కొన్ని బ్రిడ్జెస్ ప్రపోజ్ చేశాను. ఆల్రెడీ మీ పేపర్లో రాశారు. ఒకటి ఏదైతే జంక్షన్ దగ్గర, గోడ్రేజ్ జంక్షన్ దగ్గర ఒకటి 180 crores గతంలో మేము దాన్ని ప్లాన్ చేసాం. అది శాంక్షన్ అయింది. తొందర వర్క్ స్టార్ట్ చేయమని చెప్పాం. అది వర్క్ స్టార్ట్ అయితే కొద్దిగా ట్రాఫిక్ సమస్య ఉంటుంది. డిపో ముషాపేట్ ఇంద్రనగర్ నుంచి డిపో పక్కకు నుంచి ముషాపేట్ రోడ్కి కలిపినటువంటి ఇంకో బ్రిడ్జు మనకు కొంత ట్రాఫిక్ తగ్గుతుందని చెప్పి మేము చెప్పాం. అది కూడా ప్రపోజ్ ఇచ్చాం. అది కూడా మేము లెటర్ ఇచ్చాం. ముఖ్యమంత్రి గారికి ఇచ్చాను అసెంబ్లీలో 6 నెలల కింద. నిన్న కూడా మళ్ళీ రిపీట్ చేశాను. ఒకటి ముషాపేట్ అంజయ్ నగర్ నుంచి కైతాపూర్ దాకా ఒకటి బ్రిడ్జ్ చేయమని, ఎందుకంటే ట్రాఫిక్ పెరిగిపోతుంది, ఇబ్బంది పడుతుందని చెప్పి అది కూడా ప్రపోజ్ చేశాను. అదేవిధంగా ఐడియల్ సేమ్ రోడ్ నుంచి వాసవడ్ కట్టే దగ్గర నుంచి సబ్దానర్ పై నుంచి ఒక కేబుల్ బ్రిడ్జ్ కూడా ప్రపోజ్ చేయమని చెప్పి అది కూడా లెటర్ పెట్టాను. అది కంపల్సరీ కావాలి. దాని తర్వాత గోపాల్ నగర్ నుంచి, గోకుల్ నుంచి హైటెక్ వరకు ఒక బ్రిడ్జ్ చేయమని చెప్పాం. దాని కూడా వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కాన్వాయ్ని అడ్డుకున్నారు బీజేపీ నాయకులు. తాండూరు కొడంగల్ రోడ్డు మార్గంలో 2 ఏళ్ల క్రితం కాగ్నా నదిపై ప్రారంభించిన బ్రిడ్జిపై ఇటీవల కురిసిన వర్షాల తాకిడికి పెద్ద రంధ్రం పడడంతో ఆగ్రహించారు బీజేపీ నాయకులు. ఆగ్రహించిన బీజేపీ నాయకులు డిప్యూటీ సీఎం కాన్వాయ్ని అడ్డుకున్నారు. అప్పటి కాంట్రాక్టర్తో పాటు ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే పోలీసులు వారిని పక్కకు తోసేసి కాన్వాయ్ని ముందుకు వెళ్లనిచ్చారు. అనంతరం బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకుని యాలాల పోలీస్ స్టేషన్కు తరలించారు. మినిస్టర్ గారి విజిట్ ఉంది కాబట్టి మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ లో అయితే యాలాల్ మండలంలో కాగ్నా రివర్ పైన అయితే బ్రిడ్జి కట్టారు. 2 సంవత్సరాలు కూడా కాలేదు. మరి సమస్యలు తెలుసుకోవడానికి మంత్రులు మరి పర్యటన చేస్తారు. మరి వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. ఇంత దూరం వచ్చి ఈ సమస్యను చూడకుండా వెళ్ళిపోవడం అనేది దాని పట్ల మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఈ సమస్య బయటకు వచ్చి 3 రోజులు అయింది. ఇంతవరకు ఇంజనీర్ పైన సస్పెన్షన్ కానీ లేకపోతే కాంట్రాక్టర్ పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సో మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నోసార్లు ఆరోపణ చేసి మేము గవర్నమెంట్ వచ్చాక వాళ్ళ అవినీతిని బయట పెడతాము, మరి కాళేశ్వరం ప్రాజెక్టులో దొంగల్ని బయట పెడతాము, జైలు పంపిస్తాము, మరి వాళ్ళ పేగులు తీసి మెడలకు వేసుకుంటామని చెప్పి ఈరోజు అయితే ముఖ్యమంత్రి గారు, మంత్రులు చెప్తున్నారు. మరి వాళ్ళ కళ్ళ ముందు ఈరోజు సంఘటన జరిగింది ఇక్కడ. మరి దాన్ని చూడకుండా మంత్రి గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేది శోచనీయము.
సో మేము డిమాండ్ చేస్తుందంటే ఖచ్చితంగా ఈ అవినీతి పైన టీఆర్ఎస్లో జరిగినటువంటి అవినీతి పైన ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి. మరి టీఆర్ఎస్లో ఈ తాండూరు అసెంబ్లీలో ఏదైతే ఇంతకుముందు నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అవినీతిలో భాగస్వామ్యం. మరి వాళ్ళని ఈరోజు కాంగ్రెస్లో కలుపుకొని మరి వెంట తిప్పుకోవడం అనేది ఇది కూడా ప్రజలు గమనించాలి. మరి దీనిపైన పూర్తిగా విచారణ జరిగి ఈ బ్రిడ్జిని మొత్తం వల్ల కొత్తగా నిర్మించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. కేంద్ర మంత్రి దృష్టి కూడా తీసుకెళ్తాం. హల్వాల్ సర్కిల్ పరిధిలోని ఎంఆర్ఓ కార్యాలయంలో 60 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందజేయడం ఎంతో సంతోషకరమైన. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా తులం బంగారం కూడా కళ్యాణ లక్ష్మిలో షాదీ ముబారక్లో చేర్చి ప్రజలకు అందించే ప్రయత్నం చేయాలని ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి కోరారు. పంపిణీ కార్యక్రమం హల్వాల్ మండల కార్యాలయంలో పెద్ద ఎత్తున జరుగుతుంది. సుమారు 64 చెక్కులు లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఇక్కడికి పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, లీడర్లు, అదేవిధంగా 134 డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి గారు మరియు 135 డివిజన్ మా సబితక్క గారు ఇక్కడికి వచ్చారు. వీళ్ళందరి సమక్షంలో ఈ చెక్కులను లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ఇది కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవాళ ప్రతి ఒక్క ఆడబిడ్డ వాళ్ళ బిడ్డల పెళ్లిళ్ళు చేయాలనుకున్నప్పుడు ఇబ్బంది పడొద్దు అనే ఉద్దేశంతో దీన్ని ప్రవేశపెట్టి దీన్ని ముందుకు తీసుకుపోతున్న తరుణంలో అదేవిధంగా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీన్ని ముందుకు తీసుకుపోతున్నందుకు సంతోషంగా ఉంది. వాళ్ళు చెప్పినట్టు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ప్రజలకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏంటంటే కళ్యాణ లక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని వాళ్ళు చెప్పిండ్రు. దయచేసి ముఖ్యమంత్రి గారిని విన్నవించుకుంటున్నా, దయచేసి ఆ తులం బంగారం కూడా ఈ యొక్క ఆడబిడ్డలకు మనం కల్పించగలిగితే అది పుణ్యం అవుతుందని చెప్పేసి నేను వాళ్ళకు కూడా తెలియజేసుకుంటూ అందరికీ ప్రత్యేకంగా ఈ యొక్క మీటింగ్ ని అద్భుతంగా ఆర్గనైజ్ చేసిన మా ఎంఆర్ఓ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. బోనాలు సమర్పించేందుకు స్థానికులతో కలిసి వచ్చారు కరాటే కళ్యాణి. స్థానికులు, హిందూ సంఘాల కార్యకర్తలు, నాయకులు గుడి వద్దకు భారీగా చేరుకున్నారు. పోలీసులు భారీ బందోబస్తుతో అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ గుడి వద్దకు వెళ్లి బోనాలు సమర్పించారు. స్థానికులు గుడిని పునర్నిర్మించాలని భారీగా తరలి వచ్చారు హిందూ సంఘాలు. అర్థం చేసుకోండి బాబు. అంటే ఇక్కడ ఒక విషయం అమ్మా, మినిస్ట్రీలో ఎన్విరాన్మెంట్లో ఉమెనే ఉన్నారు, కడగొట్టి కూర్చొని కుర్చీ వేసుకున్న ఆవిడ ఉమెనే ఉన్నారు. తర్వాత ఇంకా చెప్పాలి అని అంటే ఈ ఏరియాలో కూడా చాలా మంది ఉమెన్ ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఉన్నది ఏంటి అని అంటే ఆ ఉమెన్లో స్త్రీ తత్వం ఉందా లేదా, ఆ ఉమెన్లో అమ్మవారి పట్ల గౌరవం ఉందా లేదా, ఆ స్త్రీలో తన స్త్రీ అనేటటువంటి అస్తిత్వం ఉందా లేదా, అది ప్రశ్నించుకోవాలి. ఇవాళ అది కనుక ఉంటే ఇక రాను చూస్తారు ఏం జరుగుతుంది అనేటటువంటి. అర్థమైందమ్మా? ఇక వాళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు, అసలు మాట్లాడను కూడా. ఎందుకు అనంటే వాళ్ళు ఏ ప్రెషర్తో చేస్తున్నారు, పదవుల కోసం మాత్రమే స్త్రీలు అలంకరణ ప్రాయంగా పదవుల్లో కూర్చున్నారు అనేది ఇవాళ ప్రూవ్ అయింది. అది నిజంగా మా ప్రయత్నం మేము చేస్తాము, కానీ ఇక్కడ ప్రభుత్వం పోలీసులు పెట్టి మమ్మల్ని అడ్డుకుంటుంది. ప్రభుత్వం దీన్ని పెద్ద చేయకుండా మీరే బాధ్యత తీసుకుని అమ్మవారిని మళ్ళీ అక్కడ పునఃప్రతిష్ఠ చేసి మీ గౌరవాన్ని కాపాడుకుంటారని మేము ఆశిస్తున్నాము. లేదు ఇది కోర్టు ద్వారా అయినా తేల్చుకోవడం జరుగుతుంది. అందులో ఏమి అదే అర్ధరాత్రి 3 గంటల టైంలో అమ్మవారిని తీసుకెళ్లడం జరిగిందని చెప్పేసి భక్తి వాసులు అయితే అంటే వాళ్ళ ధైర్యం ఏమిటో తెలుసా, హిందువులు ఏం చేయలేదు. చెప్పండి అన్న సైడ్ అన్న మీరు రండి అక్కడ రండి. అమ్మవారిని అనుగ్రహంతో ఈ రోజు మళ్ళీ గుడి పునఃప్రతిష్ఠ చేసుకోవాలని అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు అమ్మవారి కోసం మేమందరం కలిసి ఈ రోజు అమ్మవారికి బోనం సమర్పించగలుగుతాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి 1 లక్ష రూపాయలు ఇవ్వండి, 2 లక్షలు ఇవ్వండి అని అడుగుతున్నారట. మసీదులకి వాటికి 2 లక్షలు అడిగారు. అవన్నీ
దెబ్బ తాక జరిగే నువ్వు దెబ్బ తాకుతావు ఎందుకు సమాజంలో అన్నదమ్ములలాగా బ్రతుకుతున్న సమాజంలో కులాలను రెచ్చగొట్టే విధంగా కొంతమంది చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని మల్కాజ్గిరి కార్పొరేటర్ మేకల సునీత యాదవ్ భర్త మేకల రాము యాదవ్ అర్వ కులస్తులను కించపరిచే విధంగా మాట్లాడడంపై మండిపడ్డారు అర్వ సామాజిక వర్గం. కేటీఆర్ అన్న గారు వచ్చిన తర్వాత మీరు చాలా పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా ఉన్న కేటీఆర్ గారు ఏం చెప్పాలి? ఆ సమాధానము ఏదో ఆయనది జరిగింది మనం మాట్లాడుకుంటాం అనేసి చెప్పి వాళ్ళకు సమాధానం చెప్పి ఇది చేయాలా, కానీ రెచ్చగొట్టి మాట్లాడడం అది ఏం పద్ధతి? అది తమిళియన్స్ అంత చీప్ గా తీసుకున్నారా? తమిళియన్స్ పుట్టిన లాంగ్వేజ్ ఫస్ట్ తమిళే, దాని తర్వాత అన్ని లాంగ్వేజ్ పుట్టింది. అది మాత్రం గుర్తు. అరవోళ్ళ నుంచి మాట మాత్రం మీరు తీసుకోవాలా, రిటర్న్ తీసుకోవాలా. అప్పటి వరకు అరవోళ్ళు మాత్రం మేము గమ్మున ఊరుకోము. మీరు చాలా తప్పు పని చేస్తున్నారు. ఇదే ఎమ్మెల్యే గదే గతంలో మన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏడబోయిన మీ మరి రాజశేఖర రెడ్డి తోపుకొని చుట్టూ తిరుగుతురు. అవి మొత్తం గుడికి చుట్టూ తిరిగినట్టు, దేవుని చుట్టూ తిరిగినట్టు తిరుగుతురు. ఏడికి పోయిర్రా అప్పుడంతా? మళ్ళీ అప్పుడంతా పెద్ద పెద్దగా మాట్లాడారు మరి రాజశేఖర రెడ్డి అది అని చెప్పారు, ఇది అని చెప్పారు. 3 సంవత్సరాల తర్వాత ఏ ఒక్కరే మీ మనసు మీద చేపెట్టుకొని చెప్పారు మీరంతా. మనం అడుక్కుంటే మంచిది, లేకుంటే మల్కాజ్గిరి చౌరస్తాలనే కొడతాం. నా పేరు ఆండ్రూస్, నేను రామకృష్ణాపురంలో ఉంటా. కావాలంటే ఏమైనా చేసాలంటే చేసుకోండి. ఇది ఏమి ఫేక్ ఐడి నుంచి నేను ప్రెస్ రిపోర్ట్ ఇస్తాను, నా ఓన్ ఐడితో ఇస్తున్నాను. నేను మీకు అందరికి చెప్తున్నా, టీఆర్ఎస్ పార్టీకి మొన్న టీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ గారు వచ్చి అంటుండు అతని ఇంటికి పేర్లు రాసుకోండి, ఏసీపీ డీసీపీ వీళ్ళందరి పేర్లు రాసుకున్నారంటే ఇవి అయ్యా జాగిరా ఏమన్నా టీఆర్ఎస్ పార్టీ? ఆయన లేకపోతే రాము యాదవ్ ఎవరో మనకు తెలియదు. అందరికి ఏంటంటే ఫ్రేమ్ కావాలా, నేమ్ కావాలంటే హనుమంత్ అన్న టాపిక్ తీసుకొని కూర్చుంటారు. ఇక వాళ్ళు సైన్ అయిపోతారు. అట్లా చాలా మంది ఉన్నారు. అటు ఇటు చూస్తారు, ఒక పెద్ద మనిషిని ముట్టుకుంటే ఫేమ్ అవుతామని అనుకుంటారు. కానీ ఏం కాము, మీరే కాలిపోతారు, బుర్దే అవుతారు. ఎంత మీకు కేటీఆర్ బల్బు చూసుకొని వాళ్ళ బల్బు వీళ్ళ బల్బు చూసుకొని మీరు ఎగిరి పడినా డిపాజిట్ ఎవరికి వస్తుంది ఎవరికి రాదు, ఎలక్షన్ అప్పుడు మాట్లాడదాము. ఇప్పుడు ఏం మాట్లాడదు. అంతేనే ఉంటే పౌరుషం ఉంటే హనుమంతన్న ఇచ్చిన కార్పొరేటర్ పదవి రాజీనామా చేయాలి. ఇప్పుడు కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో అదూరి ఇన్ఫ్రా ప్రైవేట్ గ్రూప్ ఆఫీసులో ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఉదయం నుండి కేపీహెచ్పీ కార్యాలయంలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. కంపెనీకి సంబంధించిన లావాదేవీలను మరియు పత్రాలను తనిఖీ చేస్తున్నారు. అడేడుతున్నావు ఇటు పైకి
కప్పాపహాడ్ గ్రామంలో పలు సర్వే నెంబర్లలోని 99 ఎకరాల 16 గుంటల ప్రభుత్వ భూమిలో స్వయంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ దుక్కి దున్ని విత్తనాలు నాటారు. భూ పోరాట కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరైన గ్రామ ప్రజలు, సిపిఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ సీలింగ్ భూములు పేద ప్రజలకే చెందాలి కానీ భూస్వాములకు కాదన్నారు. 35 సంవత్సరాలుగా భూమిని సాగు చేస్తున్న నిరుపేద రైతులకు భూమి హక్కు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అగ్రవర్ణాలకు చెందిన బుచ్చిరెడ్డి బినామీ పేర్లతో సీలింగ్ భూమిని కాజేయాలని చూస్తే సిపిఎం పార్టీ చూస్తూ ఊరుకోదని తెలియజేశారు. సీలింగ్ చట్టాన్ని తూట్లు పొడిచి బడా భూస్వాములకు సీలింగ్ భూమిని అప్పజెప్పాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే సిపిఎం పార్టీ పేద ప్రజలకు అండగా ఉండి పేద ప్రజల పక్షాన పోరాటం చేస్తామని తెలిపారు. ఈ భూమిని అక్రమంగా బినామీ పేర్లతో బుచ్చిరెడ్డి ఒక భూస్వామి, ఆయనకి ఇప్పటికే 200 ఎకరాల భూమి ఉంది. అయినా సరే భూపరిమితి చట్టాన్ని అతిక్రమించి అక్రమంగా ఈ భూమిని కూడా ఆక్రమించుకునేటటువంటి ప్రయత్నం చేశాడు. కోర్టులో కేసులు వేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లా కలెక్టరు ఆయన భూమిది కాదు, ఇది ప్రభుత్వ భూమి అని చెప్పడం జరిగింది. హైకోర్టుకు వెళ్ళాడు. హైకోర్టు కూడా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ చెప్పినటువంటి తీర్పునే సమర్థించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళాడు. సుప్రీంకోర్టు కూడా ఇది ఆ బుచ్చిరెడ్డి భూమి కాదు అని చెప్పి, ఆయనకి ఈ భూమితో ఎలాంటి సంబంధం లేదని చెప్పి స్పష్టంగా చెప్పింది. ఇది పూర్తిగా ప్రభుత్వ భూమి. ఈ ప్రభుత్వ భూమిని 35 సంవత్సరాల నుంచి కప్పాడు గ్రామానికి సంబంధించినటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అన్ని కులాల్లోని పేదలు ఈ భూమిని సాగు చేసుకుంటున్నారు. కాస్తులో ఉన్నారు. ఆ కాస్తులో ఉన్నటువంటి భూమికి ఇప్పటికే ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలి. కానీ పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వం జాప్యం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ బుచ్చిరెడ్డి మళ్ళీ అక్రమంగా రకరకాల పేర్లతో ఇక్కడ ఉండే స్థానిక అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ భూమిని ఆక్రమించుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయనకు సంబంధించినటువంటి కొడుకులు కూడా ఈ భూమిని ఆక్రమించుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకే ఈరోజు మళ్ళీ పెద్ద ఎత్తున మొత్తం రైతులంతా కూడా, ఇక్కడ ఉండేటటువంటి పేదలంతా, కూలీలంతా కూడా మళ్ళీ విత్తనాలు వేసి యథావిధిగా సాగు చేసుకుంటున్నారు. 38 సంవత్సరాల నుంచి కాస్తులో ఉన్నటువంటి దాదాపు 200 కుటుంబాలకు పైగా ఉన్నటువంటి పేదలకు ఒక పట్టాలు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. దానికి మద్దతుగానే ఈరోజు సిపిఎం పార్టీ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్టీ మైకల్ స్కూల్ వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు. పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు చూపించిన బిల్డింగ్లో కాకుండా సెల్లార్లో క్లాసులు నిర్వహించడంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. స్కూల్ ముందు రోడ్డుపైన నిలబడి నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. సెల్లార్లో క్లాసులు నిర్వహించడం ఏంటా అని తల్లిదండ్రులు అడిగేందుకు వెళ్తే లోపలికి రానివ్వకుండా అడ్డుకున్న స్కూల్ సిబ్బంది, స్కూల్ మేనేజ్మెంట్ దిగి రావాలంటూ నినాదాలు చేశారు. ఉన్నతాధికారులు స్పందించి స్కూల్ పైన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అడ్మిషన్ ఒక బ్లాక్ చూపించి ఇప్పుడు పిల్లల్ని వేరే బ్లాక్లో క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. అది కూడా పేరెంట్స్ ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా, అది కూడా సెల్లార్లో మేనేజ్మెంట్తో మాట్లాడడానికి వస్తే ఇప్పటికి 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు మాట్లాడరంట మాతో. వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు చేస్తారంట. మీరేం చేస్తారో చేయండి అంటున్నారు. లీగల్గా మాకు పర్మిషన్స్ వచ్చాయని, కానీ యాక్చువల్గా లీగల్గా అండర్ బేస్మెంట్లో క్లాసెస్ పెట్టడానికి వీలు లేదు. ఏ లీగల్ రూల్లో లేదు. పర్మిషన్స్ ఇచ్చారని చెప్తున్నారు. ఏ అధికారులు పర్మిషన్ ఇచ్చారో కూడా నాకు తెలియదు. కానీ అందరికీ నేను ఏం చెప్తున్నా అంటే, ప్లీజ్ ఆల్ ద గవర్నమెంట్ ఆఫీసర్స్ ప్లీజ్ రెస్పాండ్ టు దిస్. చాలా స్కూల్స్ చూసి బాగా వెంటిలేషన్ ఉంది, ప్లే గ్రౌండ్ ఉంది, పిల్లలకి బాగుంటుంది అనేసి దీంట్లో జాయిన్ చేశారు. కానీ ఇప్పుడు ఈ బ్లాక్ మొత్తం వెకేట్ చేయించి సెల్లార్ అంటే -1లోకి షిఫ్ట్ చేశారు. అక్కడ వెళ్ళి చూస్తే అసలు వెంటిలేషన్ లేదు. ప్యూరిఫైయర్స్ పెట్టారు. క్లాస్లో ప్యూరిఫైయర్స్ ఎందుకో తెలియట్లేదు. అంటే దీని గురించి 2-3 టైమ్స్ ప్రొటెస్ట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము పేరెంట్స్ కన్సర్న్ లేకుండా చేంజ్ చెయ్యము అని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడేమో మళ్ళీ మాకు ఈ బిల్డింగ్ అని ఫీజు తీసుకున్నారు. మొన్న కూడా ఇనాగ్రేషన్కి మమ్మల్ని పిలిచారు. సడన్గా రేపు మాకు మెసేజ్ ఉంది, 8 o'clockకి ఈమెయిల్ వచ్చింది, వీఆర్ షిఫ్టింగ్ యువర్ చిల్డ్రన్ టు సెల్లార్ అని. ఇంకా సెల్లార్ అది సరిగా లేదు, పెయింట్ వాసన వస్తుంది, అక్కడ ఆక్సిజన్ లేదు, వెంటిలేషన్ ఏం కరెక్ట్గా లేదు. వీళ్ళేమో వెంటిలేషన్ ఉంది, చైల్డ్ ఫ్రెండ్లీ అని చెప్పారు. స్టెప్స్ కూడా సరిగా లేవు. వాష్రూమ్ పక్కన క్లాసెస్ ఉన్నాయి, అసలు వెంటిలేషన్ లేదు.
ఇక్కడ 2 గంటల నుంచి వచ్చినాం మేము, 8:30 నుంచి ఇప్పుడు దాకా వస్తే మేనేజ్మెంట్ అసలు మాట్లాడతలేదు, ప్రిన్సిపల్ అసలు రెస్పాన్సిబుల్. కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మూసాపేట్ ఆంజనేయ నగర్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. హుడా అనుమతి పొందిన లేఅవుట్లో 2000 గజాల స్థలాన్ని పార్క్ కోసం, దీనిలో భాగంగా ప్రహారీ నిర్మించేందుకు పార్కును అభివృద్ధి చేసేందుకు గాను జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 50 లక్షల రూపాయల నిధులు మంజూరు కాగా వాటికి శంకుస్థాపన కూడా చేయడం, కాంట్రాక్టర్ పనులు మొదలు పెడదామని ప్రయత్నించగా ఆ పార్కు స్థలాన్ని కబ్జా చేసిన వారు అడ్డుకున్నారు. దీనికి సంబంధించి ముస్లిం ప్రతినిధులు ఆ స్థలంలో జెండాను పాతగా అభివృద్ధి పనులు అలాగే నిలిచిపోయాయి. దీనిపైన సోమవారం కమిషనర్ రంగనాథ్కు ఫిర్యాదు చేయగా స్పందించిన కమిషనర్ వెంటనే ఆంజనేయ నగర్లోని పార్కు స్థలాన్ని పరిరక్షించి చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఫెన్సింగ్ను ఏర్పాటు చేశారు. అక్కడికి అడ్డుకోవడానికి వచ్చిన ముస్లిం సభ్యులను పోలీసులు అడ్డుకొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా గన్, కత్తులు దొరికాయి. పరిగి మున్సిపల్ పరిధిలోని సుల్తాన్పూర్ గేటు వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనాల తనిఖీలు చేస్తుండగా కర్ణాటక పాసింగ్తో ఉన్న ఓ బైక్పై 3 వ్యక్తులు వచ్చారు. పోలీసులను చూసి ఒకరు బైక్పై నుండి దిగి పారిపోయే ప్రయత్నం చేశారు. మిగిలిన 2 పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించారు. దుండగులు తమ వద్ద ఉన్న సంచిని రోడ్డు పక్కన పడేసి పోలీసులకు చిక్కకుండా అక్కడి నుండి పరారయ్యారు. బ్యాగులో ఒక గన్, కత్తులు, ఐరన్ రాడ్లు, స్కూల్ డ్రైవర్లను పోలీసులు గుర్తించారు. సంచిలో ఉన్న వస్తువుల ఆధారంగా పారిపోయిన వ్యక్తులు దొంగలై ఉండవచ్చునని భావిస్తున్నారు. దొంగలు వాడిన బైకును, సంచిని స్వాధీనం చేసుకున్న పోలీసులు దొంగల కోసం టీములుగా ఏర్పడి పంట పొలాల్లో, అటవీ ప్రాంతాల్లో, హైవేపై, హోటళ్ల వద్ద వెతికినా వారి ఆచూకీ లభించలేదు. హైవే చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు చెక్ చేసి దొంగలను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు నార్మల్గా సాయంత్రం వెహికల్ చెకింగ్, డైలీ వెహికల్ చెకింగ్ చేసే ప్రాసెస్లో ఇట్లనే డీడీ చెక్ చేస్తారు. డీడీ చెక్ చేస్తుంటే సడన్గా ఆల్ ఆఫ్ సడన్ అట్లా వచ్చేసారు. ఆల్ ఆఫ్ సడన్ అట్లా రావడంతో వీళ్ళు మన వాళ్ళు ఏందని చెప్పేసి డౌట్ పడి చెక్ చేస్తే వాళ్ళు పారిపోయారు అన్నమాట. ఎంతమంది? 3. ఇక్కడ వెహికల్ ఎక్కడ సార్? అది వెహికల్ కర్ణాటక పాసింగ్ ఉంది. ఫర్దర్ డీటెయిల్స్ మేము పెట్టి చెప్తాము. ఏమన్నా సార్ దాంట్లో ఏం అంటే వాళ్ళు నార్మల్గా డెకాయిటీ, రాబరీకి సంబంధించిన స్కూల్ డ్రైవర్స్ అట్లాంటివి వెళ్ళినాయి. వాళ్ళు పారిపోయారు అని చెప్పేసి మన వాళ్ళు ట్రేస్ చేయడానికి ట్రై చేశారు. అట్లా వెపన్, కత్తులు అవి ఉన్నాయండి. బండి వస్తున్నాడు, వీళ్ళు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేశారు. చెక్ చేస్తుంటే వాడు బండి ఆపేసి ఇక్కడ మన ఇక్కడ తాజ్బాయ్ వెంచర్ చేసిందిగా తుమ్మలగడ్డ ముంగట, ఆ వెంచర్లో గుర్తొచ్చింది. గుర్తొచ్చి ఆ నుంచి మేము కారులో వెహికల్ రాగానే మేము వచ్చినాము. రాగానే వాడు బుర్జల వరకు ఉరికిండు. ఉరకంగానే వాళ్ళు మాకన ముందర చెప్పేసి ఉరికిండు. మేము వాళ్ళ 8 ఉరికే వరకు దొరకలేదు. ఎంతమంది? వాళ్ళు 3 ఉరికిండు. ఉరికే వరకు మేము పోయినాం. పోయి చూస్తే కాళ్ళు మళ్ళీ అక్కనే పడ్డాయి. ఈ కొన్నామని చెప్పేసి వచ్చినాం. వాళ్ళ దగ్గర ఏమైనా ఉన్నాయో చూసినాము. అది ఒక సంచి ఉంది, ఆ సంచి తీసి సార్ పెట్టినాయి. ఏమేమి ఉన్నాయి అలా రాడ్స్ ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఉన్నాయంట. స్కూల్ డ్రైవర్ ఏదో ఉన్నాయి, అన్ని ఉన్నాయి ఐటమ్స్ అన్ని. గన్ కూడా ఉంది. గన్ సార్ దగ్గర తీసుకొచ్చింది. అంటే పెద్ద ఉందా చిన్నగా? చిన్నగా ఉందన్న.